మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ జై భీమ్, జై మాదిగా. ముఖ్యంగా అందరి శ్రమ ఫలితంగా, ముఖ్యంగా మన అన్న దామన ఫలితం శ్రమ ఫలితంగా వాళ్ళ మనకు ఒక పండుగ రోజు వచ్చింది. ఆ పండుగను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. దాంట్లో మాదిగల దేవునిగా మనం రేవంత్ రెడ్డి గారిని కూడా మనం ఇలా అభినందించుకోవాలి. ఎందుకంటే నిజంగా ఆ చిత్తశుద్ధి కులం వేరైనా సరే మన జాతి పట్ల ప్రేమ కనపరిచిన మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. ఒక్క పాయింట్ కూడా తక్కువ రాలేదు మనకి. దయచేసి లెక్కలలో మ్యాథమెటిక్స్ ఎవరైనా ఉంటే ప్రొఫెసర్ ఉంటే కూడా చెప్తాడు, దీంట్లో ఒక్క సింగిల్ పాయింట్ కూడా తక్కువ రాలేదు. మన జనాభా ఎంత ఉందో మనకు అంత వాట వచ్చింది. ఒక్క సింగిల్ పాయింట్ 100కు 100% మనకు న్యాయం జరిగింది. మాదిగలకు 100కు 100%. నేను ఎక్కడంటే అక్కడ చర్చకు రెడీ. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తూచా తప్పకుండా పాటించిన ఏకైక కమిషన్ రిపోర్ట్ ఏదైనా ఉందంటే షమీమ్ అఖ్తరీ కమిషన్ రిపోర్టు. ఆయన కూడా అభినందిద్దాం ఈ సందర్భంగా. ఆయన కూడా అభినందించారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి మన జాతికి మేలు జరిగే విధంగా ఇలా అద్భుతంగా నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జై భీమ్ తెలియదు. మన జాతి అందరి బిడ్డలందరికీ కూడా నేను శిరసావించి ఖచ్చితంగా జాతి చరిత్రలో నిలబడుతుంది. ఫిబ్రవరి 4వ తారీఖు మన మాదిగ జాతి సామాజిక న్యాయ చరిత్రలో నిలబడే రోజు. ఖచ్చితంగా పండుగ రోజు మనకది సెలబ్రేట్ చేసుకుందాం. ఖచ్చితంగా కాంగ్రెస్ వెంట ఉందాం. ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ కూడా కాంగ్రెస్ తీసుకెళ్దాం. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ తీసుకెళ్దాం. అందుకో నేనైతే ఉద్యోగం రాజీనామా చేస్తున్నా, రెడీగా ఉన్నా. కాబట్టి నేను అన్నతో ఉండి మన జాతి పట్ల ప్రేమను కనపరిచిన మన జాతి బిడ్డలందరికీ పేరు పేరు జై భీమ్ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మీ అందరికీ జై భీమ్, జై మాదిగ. అవును అన్న కొద్ది అందరూ వెనుకకైతే మంచిగా నివాళులు దయచేసి అమరులకు నివాళులు అర్పించి మళ్ళీ అందరూ వేదిక మీదకి రావాలి. సాధించాం వర్గీకరణను.